ఏమన్నా కానీ నేను లేనిపోనివి మనిషి లేనప్పుడు మనిషి ఉన్నప్పుడు మాట్లాడితే వేస్ట్ అది. ఆయన ఎవరమ్మా అన్నకి ఎవరు చెప్పినారు? వీడు ఎందుకు ఆయన ఆర్గ్యుమెంట్ చేయమన్నారు? ఎమ్మెల్యే భార్యని కాళ్ళు పట్టుకొని వీడు వచ్చి నిలబడినాడు. గేర్ రోజులందరూ అడుక్కున్నాడు వచ్చి. ఈరోజు ఆయన మమ్మల్ని గేర్ రోజులు బెదిరిస్తాడు. ఆయన బెదిరిస్తే మేము ఒప్పుకున్నాం అంటే పార్టీలు మారుతాడా? వీడు గెలిచి ఎవరు చెప్పుకుంటూ వేరే పార్టీలోకి పోతాడా? నిజాయితీ పడ అయితే రాజీనామా పెట్టి మరికి వెళ్ళమన్నాడు. ఆయన ఆరోపణ నేను అడిగిన దానికి ఆయన చెప్పాను. ఆయన నిజాయితీ పరుడైతే ఈ గేర్లో గెలిచాడు కదా, వీళ్ళందరూ చెప్పాను. నన్ను పోతున్నానని చెప్పాలి కదా. మా పిల్లలు ఎవరైనా ఒక్కరికైనా చెప్పాలి కదా. కష్టపడిన పిల్లలకి నెలన్నర రోజులు ₹1 లేకుండా కష్టపడినారు తెలుసా? అట్లా వాళ్ళకి నువ్వు చెప్పి పార్టీలో పో, అందరూ ఒప్పుకుంటే పో. నువ్వు పోయినావు సంతోషమే, పోయినాక రాజీనామా చేయి, మరి గెలి నిలబడిప్పుడు. నువ్వు ప్రజానాయకుడు కదా, ప్రజల్లో బలం ఉన్నాడు కదా, నువ్వు కొంచెం నిలబడి గెలిస్తే పెడదు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కాళ్ళ పట్టుకొని అడుక్కొని ఇంటికి వచ్చినాడు. మేము వద్దని చెప్పినాం ఆ రోజు. వద్దు మా గేరులంతా పోయినారు అన్న దగ్గరికి, వద్దన్నా ఇచ్చారంటే ఉన్నలే బాబునా ఏదో ఉన్నలే అని ఆయన వచ్చి చెప్పి ఇంతకుముందు ఆడు ఉన్నాడు ఆ ఏరియాలో వద్దని చెప్పి మీ ఏరియాలో ఉన్నలే అంటే పెద్ద మనసుతో బాగుంటుంటే ఈరోజు మాకే విమర్శిస్తాడు. గేర్లకు రావద్దండి, ఎందుకంటే ఆ గేర్లకు అవసరం రావద్దంటారు ఎవరన్నా. ఇప్పుడు ఆయన నా పొద్దున కలిసినాడు, నాతో మాట్లాడినాడు. ఈ రోజు వరకు 2-3 ఏళ్ళు నేను అసలు మాట్లాడలేదు. మరి అట్లా విమర్శిస్తే నన్ను ఏం చెప్పాలి? దానికి సమాధానం అవసరం, మనకు సమాధానం చెప్పేది.